నిజామాబాద్ జిల్లా బోధన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో రాజుల పాలన తలపించేటట్లు కేంద్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ తమ సొంత ఎజెండాని అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో బీజేపీ మినహా ప్రతిపక్షాలని రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నాయని, దేశంలో ఇది మంచి పరిణామమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అది కూడా 50% మేమే బాధ్యత తీసుకుంటాం. ఈ విధంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ప్రజల మీద ఏదైతే ట్యాక్స్లు వేశారు, జిఎస్టీ కానీ, జిఎస్టీ అయితే ఎంత నేమంటే వాళ్ళే చెప్తారు. నెలకు 1,40,000 కోట్లు వస్తున్నాయి. అవన్నీ ఎక్కడి? మజ్జిగ మీద, పాల మీద, పెన్సిల్ మీద, రబ్బర్ మీద, ప్రతి దాని మీద ట్యాక్సులు వేసుకొని